పానీపూరియా? నోట్లో నీళ్లు పర్వాలేదు తొక్కేస్తున్నాయి అనుకో. పానీపూరి అంటే ప్రాణం, ప్రేమ, పిచ్చెక్కిపోతానే అని వాళ్ళు ఉన్నారా? ఎందుకుండరు? కానీ ప్లాట్ఫామ్ మీద పవిత్రమైన చేతులతో ఇచ్చే పానీపూరి కాకుండా ప్రేమగా పిల్లల కోసం ప్రిపేర్ చేద్దాం పదండి. ఒక ప్లేట్ లో కప్పుడు బొంబాయి రవ్వ, 3 చెంచాలు గోధుమ పిండి, కొంచెం ఉప్పు, చిటికెడు వంట సోడా కూడా వేసుకుని ఓసారి కలిపేసుకున్నాక కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కాస్త పలచగానే కలుపుకుని తడుగుడు కప్పేసి పావు గంట పాటు పక్కనెట్టేసుకోండి. జార్లో పావు కప్పు కొత్తిమీర, పావు కప్పు పుదీనా, 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క కూడా వేసుకుని కొంచెం నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టేసి ఒక గిన్నెలు వేసుకోండి. 2 కప్పులు నీళ్లు పోసుకుని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన రసాన్ని కూడా వేసేసుకుని ఉప్పు, మిరియాల పొడి, చాట్ మసాలా, కొద్దిగా కారం వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. కలిపి పెట్టుకున్న పిండిని మళ్ళీ శుభ్రంగా మెదిపేసుకున్నాక చిన్న పిండి ముద్దను తీసుకుని పొడి పిండి చల్లుకుంటూ చపాతీ కింద తర్వాత ఈ సైజు లో ఉన్న మూత తీసుకుని ప్రెస్ చేశారంటే పూరీలో చెత్తయండి. మందలో ఉండాలంటే వీటిని తడు కూడా కప్పేసుకుని పక్కన పెట్టేసుకున్నాక సలసలా మరుగుతున్న నూనెలో ఒక్కొక్కటిగా వేసుకుని నూనె దానిపైన వేసుకుంటా 30 సెకండ్ల పాటు అటు ఇటు తిప్పుకుంటూ వేపండి. అన్ని పూరీలు వేసుకుని తీసి పక్కన పెట్టేసుకోండి. పూరీలు వేసుకుని బఠానీ చాట్ మన పేజ్